దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్యాస్ సిలిండర్ల కోసం పానిక్ బుకింగ్ లేదా అధికంగా నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని స్పష్టం చేసింది. గ్యాస్ బుకింగ్ చేసిన తరువాత గరిష్ఠంగా 2.5 రోజుల్లోపే సిలిండర్ డెలివరీ అవుతుందని అధికారికంగా వెల్లడించారు. సరఫరా వ్యవస్థ ఎక్కడా అంతరాయం కలగకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ కొరత వస్తుందనే వదంతులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది వినియోగదారులు ముందుగానే ఎక్కువ సిలిండర్లు బుక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి అవసరం లేదని స్పష్టం చేసింది. అవసరానికి మించి బుకింగ్ చేస్తే ఇతర వినియోగదారులకు ఇబ్బంది కలిగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ కంపెనీలు దేశవ్యాప్తంగా సరఫరా వ్యవస్థను బలపరిచినట్టు తెలిపారు. గోదాముల్లో తగినంత స్టాక్ ఉందని, డిమాండ్ పెరిగినా సరఫరాలో ఎలాంటి సమస్య రాదని పేర్కొన్నారు. అధికారులు ప్రజలకు ఒక ముఖ్య సూచన కూడా చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలి అని చెప్పారు. గ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతుందని, ప్రతి బుకింగ్కు సమయానికి డెలివరీ జరుగుతుందని హామీ ఇచ్చారు. సారాంశంగా చెప్పాలంటే దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదు. బుకింగ్ చేసిన తరువాత 2 నుండి 2.5 రోజుల్లో సిలిండర్ మీ ఇంటికి చేరుతుంది. కాబట్టి ప్రజలు అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయకుండా సాధారణంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది.